అందరికీ శ్రీమాత్రే నమః. మీ తెలుగింటి అమ్మాయి లత వ్లాగ్స్. యూట్యూబ్‌లో నా సబ్స్క్రైబరు కామెంట్ బాక్స్‌లో ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ అంటే, పూజ సరే భక్తులకి ముఖ్యమే. మీరెంతమందికి సేవ చేశారు? అమ్మా, మీరు పెద్దవాళ్ళో, చిన్నవాళ్ళో ఆ విషయం నాకు తెలీదు కానమ్మా, మీరు అడిగిన క్వెషన్ నాకు చాలా బాగా నచ్చిందమ్మా. ఎంతమందికి సేవ చేశాను ఆ విషయం నాకు తెలీదు కానమ్మా, ఎవరైనా నన్ను నమ్మి ఏదైనా ఒక కష్టం చెప్పుకున్నప్పుడు, నిండు కష్టంతో నా దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మా ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి, రేపు ఇంతకన్నా పెద్ద కష్టం వస్తే ఎలా నిలబడాలి అని చిన్న ధైర్యం మాత్రం నేను ఇస్తానమ్మా. దగ్గరికి వచ్చినట్లు వేరే ఇంటికెళ్ళి ఆ కష్టం తలుపు తట్టి చెప్పకుండా చిన్న ధైర్యాన్ని మాత్రం నేను ఇస్తానమ్మా. నా దృష్టిలో డబ్బు ధనం ఇస్తేనే సేవ చేసినట్లు కాదు. ఒక సాటి మనిషిగా ఒక మనిషి కష్టాన్ని అర్థం చేసుకున్నప్పుడే నిజమైన సేవ నా దృష్టిలో అమ్మా. అమ్మా, నాకు ఒక మనిషికి సేవ చేసే అదృష్టాన్ని మాత్రం ఇంకా భగవంతుడు నాకు ఇవ్వలేదమ్మా. ఎప్పటికైనా భగవంతుడి దయ వల్లో, మీ అనుగ్రహం దయ వల్లో నాకు అంత అవకాశం తప్పకుండా చెయ్యనందుకు ప్రయత్నిస్తానమ్మా. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణ. వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే, ఎప్పటిలాగే యథావిధంగా నేను ఇంట్లో పూజ చేసుకున్నాను. సడన్గా ఒక్కసారిగానే దీపం ఇంతగా కనిపించింది. ఏంటి నా కళ్ళకే ఇలా అనిపిస్తుందా అని మా ఇంటి యజమానిని పిలిచానండి. పిలిచి ఒక్కసారి చూడండి దీపం ఏంటి ఇలా అనిపిస్తుందంటే, నాకు కూడా అలాగే అనిపిస్తుందని చెప్పారు. నేను మళ్ళీ పిల్లల్ని కూడా పిలిచానండి. పిల్లల్ని పిలిస్తే పిల్లలు కూడా అలా మమ్మీ అలాగే అనిపిస్తుందని పిల్లలు కూడా చెప్పారండి. ఎలా కనిపించిందంటే అండి, ఒత్తి కింద నుంచి చెయ్యి పైకి లేసి డమరుకం వాయిస్తున్నట్టుగా అనిపించిందండి. నా కళ్ళుతో నేనే నమ్మలేకపోయాను. ఇది నిజమేనా నా భ్రమ అన్నట్టు అనిపించిందండి. కానీ కొద్దిగా సేపటికి ఇంకా బాగా డమరుకం వాయిస్తున్నట్టుగా పర్టిక్యులర్‌గా కనిపించిందండి. అమ్మ బాబోయ్! ఆ పరమేశ్వరుడైన మా ఇంటికి వచ్చారా అన్నట్టు అనిపించిందండి. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కూడా నాకు అస్సల బాబోయ్! నా కళ్ళకి అలా అనిపిస్తుందా? మా ఇంట్లో వాళ్ళకి అలా అనిపిస్తుందా? లేకపోతే మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఒక కామెంట్ చేసేయండి. అందరికీ ఓం నమః శివాయ. నా వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.